Yeah, good evening, all of you. Hello. Yeah, guys, voice వినపడుతుందా? Hello. ఎస్ సార్ వినిపిస్తుంది. Yeah, వినిపిస్తుంది done. సార్. Yeah, very good. సో లాస్ట్ పెండింగ్ క్లాసెస్ అని కంప్లీట్ చేశారా? 2 days క్లాసెస్ లో ఎవరైనా పెండింగ్ ఉన్నాయా ఇంకా? క్లియర్ చేసుకున్నారా? ప్రీవియస్ క్లాసెస్ ఏమైనా పెండింగ్ ఉంటే? ఐ థింక్ ఓకే. ఓకే గైస్, డన్. సో లాస్ట్ క్లాసెస్ లో మనం కాలేజ్ అండ్ స్కూల్ అకౌంట్స్ ఏ విధంగా చేయాలి అనేది క్లియర్ గా డిస్కస్ చేసుకున్నాం. ఓకే. సో టుడే క్లాస్ లో సర్వీస్ కంపెనీలో టాలీ ప్రైమ్ 6.0లో సర్వీస్ కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఏ విధంగా అకౌంట్స్ పేయబుల్ అండ్ రిసీవబుల్స్ లైక్ బిల్ వైజ్ ట్రాన్సాక్షన్స్ ఎలా పోస్ట్ చేయాలి అనేది టుడే క్లాస్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చెప్తాం. ఓకే. సో ఈ యొక్క బిల్ వైజ్ ట్రాన్సాక్షన్స్ లైక్ వీటిని అకౌంట్స్ పేయబుల్ రిసీవబుల్స్ అంటారు. ఇప్పుడు ఒక బిజినెస్ మనం స్టార్ట్ చేసిన తర్వాత మన బిజినెస్ సప్లయర్స్ దగ్గర వెళ్ళి స్టాక్ ఆర్ గూడ్స్ ని పర్చేజ్ చేస్తుంది. స్టాక్ ఆర్ గూడ్స్ ని పర్చేజ్ చేస్తుంది, సేల్స్ చేస్తుంది. పర్చేజ్ చేసేటప్పుడు కానీ సేల్ చేసేటప్పుడు కానీ రెండు కూడా క్రెడిట్ బేసిస్ మీద జరుగుతాయి. క్రెడిట్ బేసిస్ మీద అనేది జరుగుతాయి. అప్పుడు జరిగినప్పుడు మన బిజినెస్ లో పెండింగ్ బ్యాలెన్సెస్ ఎలా చూడాలి? ఇప్పుడు మన బిజినెస్ ఒక కస్టమర్ దగ్గర ఒక సప్లయర్ దగ్గరికి వెళ్ళి ఒక 2 lakhs సరుకు అనేది పర్చేజ్ చేస్తుంది. పర్చేజ్ చేసినప్పుడు ఆ కస్టమర్ కి లేదంటే ఆ సప్లయర్ కి మనకు రిలేషన్ బట్టి మనం ముందే మాట్లాడుకుంటాం. సార్ 2 lakhs అమౌంట్ అప్పుగా మీ దగ్గర స్టాక్ ఆర్ గూడ్స్ పర్చేజ్ చేస్తున్నాను. నేను టోటల్ అమౌంట్ అట్ ఎ టైం పే చేయలేను. కాబట్టి ఆ 2 lakhs స్టాక్ ఆర్ గూడ్స్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి టోటల్ అమౌంట్ ఏదైతే ఉంటుందో దాన్ని బైఫర్కేట్ చేసి ఇవ్వండి. అంటే ఒక 4 బిల్ నెంబర్స్ గా డివైడ్ చేసి నాకు హాఫ్ అమౌంట్ పే చేయడానికి అవకాశం ఇవ్వండి అని అడగటం. ఎస్, అతనికి బిజినెస్ జరగాలంటే కంపల్సరీగా క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ అనేది మ్యాండేటరీ. కంపల్సరీ అవి జరిగితేనే ఫర్దర్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది, బిజినెస్ జరుగుతుంది. అది సేల్స్ లో ఉంటుంది, పర్చేజ్ లో ఉంటుంది, రెండిట్లో ఉంటుంది. సో వాటిని బిల్ నెంబర్స్ గా ఏ విధంగా డివైడ్ చేయాలి? ఆ డివైడ్ చేసే పద్ధతిలో మనం పర్చేజ్ చేసేటప్పుడు న్యూ రెఫరెన్స్ అని, సేల్ చేసేటప్పుడు కూడా న్యూ రెఫరెన్స్ అని, అదే అమౌంట్ న్యూ రెఫరెన్స్ ఏదైతే ఉంటుందో ఆ న్యూ రెఫరెన్స్ కి అమౌంట్ పే చేసేటప్పుడు అగేనెస్ట్ రెఫరెన్స్ అని, ఆన్ ద స్పాట్ పర్చేజ్ చేసి వెళ్తే ఆన్ అకౌంట్ అని, లేదంటే ముందుగా అడ్వాన్స్ అమౌంట్ ఇచ్చి పే చేస్తే అడ్వాన్స్ అమౌంట్ అనేది మనం క్లియర్ గా టుడే క్లాస్ లో డిస్కస్ చేస్తాం. ఈ బిల్ వైజ్ మెయింటెనెన్స్ అనేది ఇన్వెంటరీలో ఉంటుంది, యాజ్ యూజువల్ సర్వీస్ లో కూడా ఉంటుంది. ఈ ప్రాసెస్ ఎలా చేయాలి అనేది టాలీ ప్రైమ్ 6.0లో మనం చెప్పుకుంటే టుడే క్లాస్. ఓకే, డన్. పేజ్ నెంబర్ లైక్ నెక్స్ట్ ప్రాబ్లం ఓపెన్ చేయండి. ఎంటర్ప్రైజెస్. ఓకే, డన్. టాలీ ప్రైమ్ 6.0 ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ఇలా డైరెక్ట్ గా ఓపెన్ అవుతుంది. రైట్ సైడ్ F3లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత షర్ట్ కంపెనీలోకి వెళ్ళండి, ఎంటర్ ఇవ్వండి, మళ్ళీ ఒకసారి ఎంటర్ ఇవ్వండి. ఇప్పుడు కొత్తగా కంపెనీ క్రియేట్ చేయండి. కంపెనీ పేరు ఏంటండి? కళ్యాణి ఎంటర్ప్రైజెస్. మార్చ్ 10. ఎంటర్, ఎంటర్, ఎంటర్. స్టేట్ ఆంధ్రప్రదేశ్. ఓకే, ఇప్పుడు ప్రతిసారి ఎంటర్ 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 ఇవ్వకుండా సేవ్ చేయాలంటే టీ కోడ్ లైక్ టీ కోడ్ షార్ట్ కట్ కి ఏం చెప్పానండి? కంట్రోల్ చెప్పండి. వెరీ గుడ్. కంట్రోల్ ఏ ఫర్ యాపిల్. డైరెక్ట్ గా ఈ కంపెనీ స్క్రీన్ సేవ్ అయిపోతుంది. కంప్లీట్ సేవ్ అయిపోయి F11 ఫీచర్స్ కి మనం వచ్చాం. ఓకే, సో నిన్నటి వరకు మీరు మెయింటైన్ అకౌంట్స్ అనే ఆప్షన్ మాత్రమే వేసి పెట్టారు. టుడే క్లాస్ లో ఏం చేయాలి? మెయింటైన్ అకౌంట్స్ యాజ్ యూజువల్. సెకండ్ వన్, ఎనేబుల్ బిల్ వైజ్ ఎంట్రీ.
ఈ 2 ఆప్షన్స్ లో ఉండాలి. ఇంకా రిమైనింగ్ ఆప్షన్స్ మనకు అవసరం లేదు. నో ఎంటర్, నో ఎంటర్, నో ఎంటర్. కంట్రోల్ ఏ ఫర్ యాపిల్, సేవ్. వన్స్ ఒకసారి టాలీలో కంపెనీ క్రియేషన్ చేస్తానే ఎన్ని లెడ్జెస్ ఉంటాయి, ఎన్ని గ్రూప్స్ ఉంటాయి, ఎన్ని ఓచర్ టైప్ కేసు ఉంటాయి చెప్పండి. చెప్పండి. 2 ledgers. గ్రూప్స్ 20 అనేది గ్రూప్స్ 24 20. వచ్చేసి 24 24 లెడ్జర్ 2. వెరీ గుడ్. లెడ్జెస్ 2 ఉంటాయి, ఓచర్ టైప్ కేసు 24 ఉంటాయి. ఓకే, గ్రూప్స్ 28 ఉంటాయి. వెరీ గుడ్. అవి ప్రీ డిఫైన్డ్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే క్రియేట్ లేక వెళ్దాం. ఇంకా గ్రూప్ లేక అవసరం లేదు. లాస్ట్ క్లాస్ లో మీరు గ్రూప్ లేక వెళ్ళారు, ఈ క్లాస్ లో అవసరం లేదు. డైరెక్ట్ గా లెడ్జర్ లేక వెళ్ళిపోదాం. ఫస్ట్ ఏముందండి, క్యాపిటల్. ఇది మ్యాండేటరీ, ఏ ప్రాబ్లం అయినా క్యాపిటల్ కి క్యాపిటల్ గ్రూప్ తీసుకోవాలి. కంట్రోల్ ఏ ఫర్ యాపిల్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, మీరు కళ్యాణ్ ఎంటర్ప్రైజ్ లో 5 lakhs పెట్టి బిజినెస్ స్టార్ట్ చేశారు. నెక్స్ట్ ఏంటి, ఎస్బిఐ బ్యాంక్ అకౌంట్స్. కంట్రోల్ తర్వాత ప్రియాటెక్ సొల్యూషన్స్ నుంచి 2 lakhs పెట్టి పర్చేజ్ చేశారు. పర్చేజ్ కంట్రోల్ నెక్స్ట్ ప్రియాటెక్ సొల్యూషన్స్. తండ్రి క్రెడిటార్స్. చూడండి, ఎప్పుడైతే మీరు F11 లో బిల్ వైజ్ అనే ఆప్షన్ వేసి పెట్టారో ఆ ఫీచర్ అనేది సండ్రీ క్రెడిటార్స్ కి సండ్రీ డెబ్టార్స్ కి ఎలిజిబిలిటీ అవుతుంది. ఇక్కడ కన్నా మీరు నో పెట్టారంటే మీకు 4 ఆప్షన్స్ పెండింగ్ బ్యాలెన్సెస్ కనిపించవు. ఎస్ పెడితేనే మీకు ఆ 4 ఆప్షన్స్ బయటకు వస్తాయి. ఏంటవి ఆ 4 ఆప్షన్స్, న్యూ రెఫరెన్స్, అగైన్స్ రెఫరెన్స్, ఆన్ అకౌంట్, అడ్వాన్స్ అమౌంట్ అనే ఆప్షన్స్ బయటకు వస్తాయి, లేకపోతే రావు. కంట్రోల్ సండ్రీ డెబ్టార్స్ కి సండ్రీ క్రెడిటార్స్ కి సప్లయర్స్ కి బయ్యర్స్ కి మాత్రమే ఆ ఆప్షన్స్ వస్తాయి, మిగతా వాళ్ళకు రావు. ప్రైవేట్ లిమిటెడ్. సండ్రీ డెబ్టార్స్ చూసారా, ఇది కూడా ఎస్ వచ్చింది ఆటోమేటిక్ గా. అదే టాలీ ERP9 లో అయితే మనమే ఎస్ పెట్టేవాళ్ళం, కానీ ఇక్కడ డిఫాల్ట్ గా ఇచ్చేసాడు ఆప్షన్. కంట్రోల్ నెక్స్ట్ కంప్యూటర్ ఫిక్స్డ్ అసెట్స్. కంట్రోల్ నెక్స్ట్ 3 కంప్యూటర్స్ సండ్రీ ప్రింటర్స్. దీనికి అవసరమా, బిల్ వైజ్ అవసరం లేదా, 7th 1 కి 7th ట్రాన్సాక్షన్ అవసరమా లేదా, నో నీడ్. సేవ్. కంట్రోల్ లెడ్జెస్ అని అయిపోయినాయా, ఎస్కేప్ ఓచర్స్ దగ్గర రండి. ఫస్ట్ ఏంటండి, రిసీట్ క్యాపిటల్ 5 lakhs. కంట్రోల్ సేవ్. నెక్స్ట్ కాంట్రా క్యాష్ డిపాజిట్ 1 lakh. కంట్రోల్ సేవ్. నెక్స్ట్ పర్చేస్. ఫార్మాట్ ఇలా ఉండకూడదు కదా, డెబిట్ క్రెడిట్ రావాలి. అప్పుడు చేంజ్ మోడ్ లోకి వెళ్ళి యాజ్ ఓచర్ తీసుకోవాలి. యాజ్ ఓచర్. ఫస్ట్ ఇక్కడ ప్రియాటెక్ సొల్యూషన్స్. ఎంటర్. కంట్రోల్ అమౌంట్ ఎంత అంటే టోటల్ గా మన బిజినెస్ ఎంత పర్చేజ్ చేస్తుంది, 2 lakhs. 2 lakhs. ఎంటర్. చూసారా 4 ఆప్షన్స్ వచ్చాయి. అంటే మన బిజినెస్ ప్రియాటెక్ సొల్యూషన్స్ దగ్గర వెళ్ళి స్టాక్ ఆర్ గూడ్స్ 2 lakhs పర్చేజ్ చేస్తుంది. ఆ పర్చేజ్ చేసేటప్పుడే ఆ బిల్స్ డివైడ్ చేసి ఇవ్వమని చెప్పింది. ఎందుకంటే మనం పే చేయడానికి టోటల్ అమౌంట్ మన దగ్గర లేదు కాబట్టి న్యూ రెఫరెన్స్. ఇక్కడ బిల్ నెంబర్ 100. కంట్రోల్ కాపీ. డ్యూ డేట్ ఆర్ క్రెడిట్ డేస్. ఇప్పుడు మనకి మంత్లీ 1వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపల మనకి ఏముంటాయండి, లైక్ ఈఎంఐస్ ఉంటాయి కదా. మన అకౌంట్ లో ఆటోమేటిక్ గా 5,000 1 నుంచి 5వ తారీఖు లోపల నువ్వు ఎంత ఈఎంఐ కట్టాలనో ఆ అమౌంట్ పెట్టుకోవాలి. లేదు అంటే మళ్ళీ ఎక్స్ట్రా 1 day ఎక్కువైనా కూడా 600 కట్ చేసుకుంటారు. కాబట్టి ఈ బిల్ నెంబర్ 100 అనే ఏదైతే ఉందో అది ఏ డేట్ లోపల నువ్వు ఇస్తావు, ఈరోజు 12వ తారీఖు లోపల ఇస్తావా, లేదంటే 10వ తారీఖు లోపల ఇస్తావా, ఆ డేట్ ఇక్కడ ఇచ్చుకోవాలి.
ప్రజెంట్ నో నీడ్. ఆ 2 lakhs లో బిల్ నెంబర్ 100 ని 80,000 తో డివైడ్ చేశారు. నెక్స్ట్ బిల్ నెంబర్ 200 50,000. బిల్ నెంబర్ 300 40,000. బిల్ నెంబర్ 400 800. డెబిట్ పర్చేజెస్ తీసుకోవాలి. ఆ 2 lakhs అమౌంట్ ని 4 బిల్ నెంబర్స్ గా డివైడ్ చేశారు. సేవ్. నెక్స్ట్ సేల్స్ చేంజ్ మోడ్ యాజ్ వోచర్. ఎవరికి సేల్ చేస్తున్నాం? క్రిస్ ప్రైవేట్ లిమిటెడ్. కంట్రోల్ ఏ టోటల్ అమౌంట్ ఎంతకి సేల్ చేసాం? 2,50,000. న్యూ రెఫరెన్స్, ఇది కూడా న్యూ రెఫరెన్సే. బిల్ నెంబర్ 201 1 lakh. బిల్ నెంబర్ 202 40,000. బిల్ నెంబర్ 203 60,000. బిల్ నెంబర్ 204 50,000. నెక్స్ట్ పేమెంట్ టు క్రెడిటర్ అంటే ఎవరు తీసుకోవాలమ్మా? ఏకి తీసుకోవాలి. పేమెంట్ టు క్రెడిటర్ అంటే క్రిస్సా ప్రియా టెక్ సొల్యూషన్ తీసుకోవాలా? ఏం తీసుకోవాలా చెప్పండి? ఏం తీసుకోవాలమ్మా? ప్రియా టెక్. వెరీ ప్రియా టెక్ తీసుకోవాలి. పేమెంట్ లోకి వెళ్ళి ప్రియా టెక్. యాక్చువల్ గా మన కరెంట్ బ్యాలెన్స్ ఎంత ఇవ్వాలి? 2 lakhs ఇవ్వాలి. కానీ మనం ఎంత ఇస్తున్నాం? 1,50,000 ఇస్తున్నాం. ఇప్పుడు ఏం తీసుకోవాలి? న్యూ రెఫరెన్సా అగైనెస్ట్ రెఫరెన్సా? ఏం తీసుకోవాలి? అగైనెస్ట్ అండి. అగైనెస్ట్ రెఫరెన్స్ తీసుకోవాలి. ఆటోమేటిక్ గా ఉన్నాయా అక్కడ? నువ్వు పైన పర్చేజ్ చేసింది ఇక్కడ డిఫాల్ట్ గా వచ్చినాయా? చూడండి. వచ్చింది. బిల్ నెంబర్ 100 మీద 80,000 కి మీరు పర్చేజ్ చేశారు. కానీ మనం ఎంత పే చేస్తున్నాం? 80,000 లో 50,000 పే చేస్తున్నాం. అంటే 30,000 పెండింగ్ బ్యాలెన్స్ ఉంటుంది. 200 మీద 50,000 కి పర్చేజ్ చేస్తే 30,000 మనం ఇస్తున్నాం. అంటే 20,000 పెండింగ్ బ్యాలెన్స్ ఉంటుంది. బిల్ నెంబర్ 300 మీద 40 పర్చేజ్ చేశారు, 40 ఇచ్చేస్తున్నారు. 400 మీద 30 పర్చేజ్ చేశారు, 30 ఇచ్చేస్తున్నారు. క్యాష్. సో ఏ బిల్ నెంబర్స్ అయితే క్లియర్ అయిపోయి ఉంటాయో అవి కనిపించవు. పెండింగ్ బ్యాలెన్సెస్ ఎంత అమౌంట్ ఉందో అవి మాత్రమే కనబడతాయి. నెక్స్ట్ రిసిప్ట్. సో రిసిప్ట్ ఫ్రమ్ డెబ్టార్ అంటే ఎవరు వస్తారండి? ఎవరు వస్తారు? క్రిస్ ప్రైవేట్ లిమిటెడ్. వెరీ గుడ్. యాక్చువల్గా 2,50,000 మనం క్రిస్కి ఇవ్వాలి. కానీ మన బిజినెస్ క్రిస్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు మనకి ఇవ్వాలి. కానీ ఎంత ఇస్తున్నారు వాళ్ళు? 2,20,000 ఇస్తున్నారు. అగైనెస్ట్ రెఫరెన్స్ 201 మీద 1 lakh సేల్ చేసామండి. కానీ వాళ్ళు ఇచ్చింది ఎంత? 80,000. 202 40,000 కి మీరు సేల్ చేశారు. వాళ్ళు ఇచ్చింది ఎంత మనకి? 30 ఎంత? 40 ఇచ్చేసారు. 203 60,000 కి మనం సేల్ చేసాము. కానీ వాళ్ళు ఇచ్చింది మాత్రం 50,000. 50కి 50 క్యాష్. నెక్స్ట్ జర్నల్ కంప్యూటర్ 25,000 కంప్యూటర్స్. ఈ విధంగా మనం టాలీ ప్రైమ్ 6.0లో బిల్ వైజ్ లైక్ అకౌంట్స్ పేయబుల్ రిసీవబుల్స్ ఇలా మెయింటైన్ చేయాలి. ఎస్కేప్ టేబుల్కి వెళ్తే మీరు ట్రాన్సాక్షన్స్ అన్ని ఇక్కడే ఉంటాయి. లాస్ ఆల్ F1 నెట్ ప్రాఫిట్ 50,000. 2,50,000 సేల్ చేసాము, 2 lakhs పర్చేజ్ చేసాము. అంటే పెండింగ్ బ్యాలెన్స్ మన దగ్గర ఎంత ప్రాఫిట్ లో ఉన్నాం? 50,000 ప్రాఫిట్ లో ఉన్నాం. ఓకే. ఎస్కేప్ డాష్ బోర్డ్ రిపోర్ట్స్ అన్ని ఒకే చోట కనబడతాయి.
display more reports, trial balance, statements of accounts, outstandings, ledger, pre-tax solutions. Alt F1 expand. ఏవైతే పెండింగ్ బ్యాలెన్సెస్ ఉన్నాయో ఆ బిల్సే కనబడతాయి. క్లియర్ అయిన బిల్స్ కనిపించవు. బిల్ నెంబర్ 100 మీద 80,000 పర్చేజ్ చేసాం, కానీ మనం ఇచ్చింది 30 పెండింగ్ ఉంది. 50,000 పర్చేజ్ చేసాం, 30నే మనం ఇచ్చాం, 20,000 పెండింగ్ ఉంది. రెండు కలిపితే 50,000. ఓపెనింగ్ అమౌంట్ వచ్చేసి 1,30,000. ఇది ప్రియాటెక్ సొల్యూషన్స్ లో మిగిలిన పెండింగ్ బ్యాలెన్స్. క్రిస్ ప్రైవేట్ లిమిటెడ్ లో ఆల్ట్ F1 1,00,000 లో 80,000 వాళ్ళు మనకి ఇచ్చారు, 20,000 పెండింగ్ బ్యాలెన్స్ ఉంది. 60,000 50,000 ఇచ్చారు, 10,000 బ్యాలెన్స్ ఉంది. రెండు కలిపిస్తే 30,000, 1,60,000. ఈ విధంగా న్యూ రెఫరెన్స్, అగేనిస్ట్ రెఫరెన్స్, పేయబుల్స్ వాల్యూస్ ఇక్కడ కనబడతాయి, రిసీవబుల్ వాల్యూస్ ఇక్కడ కనబడతాయి. సో దీన్నే మనం లైక్ అకౌంట్ బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, అకౌంట్స్ పేయబుల్, రిసీవబుల్స్ అని చెప్పుకుంటాం. పర్చేజ్, సేల్స్, రిసీప్ట్, పేమెంట్, ఇలా మంత్ వైజ్ గా రిపోర్ట్స్ అన్ని కనబడతాయి. ఓకే, క్లియర్? ఎనీ డౌట్స్ మా? అర్థమైందా? అకౌంట్స్ పేయబుల్, రిసీవబుల్స్, ఎనీ డౌట్స్? క్లియర్? క్లియర్ గైస్? క్లియర్? ఎనీవన్? ప్లీజ్ కన్ఫర్మ్. అర్థమైందా రిమైనింగ్ పర్సన్స్? అశోక్, భాస్కర్, మహేష్, రమ్య, శైలజ, శిల్ప, క్లియరా? ఓకే, ఓకే.